జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాధరపురంలోని జనసేన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సామనేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడతామని, బలహీన వర్గాలకు తోడుగా ఉంటామని వెల్లడించారు. అమరావతి రైతుల త్యాగానికి ఫలితం దక్కిందని సామనేని ఉదయభాను తెలిపారు. భారత ఉప ప్రధానిగా పనిచేసి బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వారి ఫోటోకి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఆశించారో బాబు జగజీవన్ రామ్ గారు ఆశయ సాధన కోసం తప్పకుండా జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, అలానే ఇవాళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకెళ్తూ ఇవాళ రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో కానీ వారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖను కూడా ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే ఆదివాసులు నివసిస్తున్నారో ఆదివాసులు నివసించే ప్రదేశాల్లో కూడా వారికి పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విషయాలు కూడా ముందున్నారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడు అమ్మడి రాంబాబు గారు ఒక వ్యాఖ్యానం చేశారు. నిన్న గుంటూరులో అమ్మడి రాంబాబు మాట్లాడుతూ దీని మీద ఒక విలేకరి పవన్ కళ్యాణ్ గారు ఈ మావి గన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారని చెప్పి ఆయన అడిగితే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడమని చెప్పలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకే ఒక నాయకుడు, 3 పార్టీలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు కలిసి ఏ పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటుంది. అలానే ఇవాళ భారతదేశంలో 5 కోట్ల మంది ప్రజానీకానికి కూడా ప్రతి చదువుకున్న ప్రతి వారికి, రైతులకి, సామాన్యుడికి, రైతు కూలీకి అందరికి కూడా కావాలి రాజధాని అనే విషయం కావాలి. రాష్ట్రం అంతా కూడా అమరావతి రాజధాని. ఇవాళ ప్రత్యేకంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు కానీ ఆయనకి ఏ రకమైన జ్ఞానం కానీ ఉంటే ఆ విధంగా మాట్లాడరు. ఇవాళ మావిగన్ అనే పేరు వింటేనే అందరూ కూడా ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడు, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా, అజ్ఞానిగా మాట్లాడుతున్నాడా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇవాళ విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాను. వైసీపీ శ్రేణులు కూడా నేను అడుగుతున్నాను వాడిని, అసలు మావిగన్ అంటే ఏంటి అర్థం ఉందా? ఒక పక్క వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా మేము తప్పకుండా అమరావతిని తప్పకుండా శాశ్వత రాజధానిగా మేము స్వాగతిస్తున్నామని చెప్పి కొంతమంది నాయకులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళ ముఖ్య నాయకుడు ఆ విధంగా మాట్లాడటం, దాని మీద అమ్మడి రాంబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించలేదని అంటాం నిజంగా ఒక ఏనుగు వెళ్తూ ఉంటే మురుగుతూ ఉంటాయి కుక్కలు. ఇవాళ ఆ విధంగా ఉంది. ఒక రాజ్యాంగబద్ధంగానో ఏదన్నా వ్యాఖ్యానం చేస్తే, చట్టబద్ధంగానో ఎవడన్నా విమర్శిస్తే దానికి సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎవరో పిచ్చోళ్ళు ఏదో మాట్లాడితే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన పని లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసే రాష్ట్రంలో ఆయన తీర్మానం ఆమోదం పొందగానే పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అసెంబ్లీలో మాట్లాడారు.